పీకాడో ముందు వీడియో జగన్ ఏం పీకాడో ముందు వీడియోలో చెప్పా. మరి చంద్రబాబు ఏం పీకాడో ఈ వీడియోలో చెబుతా. చాలా జాగ్రత్తగా విను. నారా లోకేష్ అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. అబద్ధపు హామీలిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి మొదలుకొని మెడికల్ కాలేజీల వరకు ప్రతి దాన్ని అమ్ముకుంటూ వచ్చాడు. హైదరాబాద్ ని కులీ కుతుబ్ షా కడితే లేదు, తానే కట్టానని కథలన్నీ చెబుతూ ఉంటాడు. అధికారులకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకొని ఏదైనా అపచారం జరిగితే మాత్రం తప్పు తనది కాదు, ప్రభుత్వ అధికారులదనే అబద్ధాలు చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసి ప్రజలనే నమ్మిస్తాడు. బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను నట్టేట ముంచుతాడు. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే విజయవాడకు పారిపోతాడు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అసలు అవసరమే లేదని ప్రజలని మోసం చేస్తాడు. పుష్కరాల సమయంలో షూటింగ్లు చేసుకుంటూ 23 మంది చనిపోవడానికి కారణమవుతాడు. అభివృద్ధి కోసం అర ఇటుక కూడా పెట్టకుండా అన్నీ చేసింది మాత్రం తానే అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేస్తాడు. 3 పంటలు పండే బంగారం లాంటి రైతుల భూములను లాక్కొని రాజధాని నిర్మిస్తానంటాడు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి లెటర్ ఇచ్చి మరి తెలంగాణ ఆంధ్ర నాకు 2 కళ్ళు అని కల్లబుల్లి కబుర్లు చెబుతాడు. రాష్ట్రాన్ని విడగొట్టి 12 ఏళ్లైనా రాజధానికి కనీసం చట్టబద్ధత కూడా కల్పించలేడు. కానీ మహానగరాన్ని నిర్మిస్తానంటాడు. పోలవరం పూర్తి చేయకుండానే పూర్తయిపోయిందని బస్సులు పెట్టి మరి ఆడవాళ్ళని తీసుకెళ్లి జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని భజనలు చేయించుకుంటాడు. కాల్మని సెక్స్ రాకెట్ల విషయంలో బాధితుల పక్షాన నిలబడకుండా బాధించిన వారి పక్షాన నిలబడతాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా దొరికిపోయి అరెస్టు చేయకుండా ఉండేందుకు ప్రజలందరూ నాకు రక్షణ కవచంలా నిలబడాలి అంటాడు. జగన్ రాష్ట్రాన్ని శ్రీలంకలా చేసి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు అంటూ అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తాడు. పొత్తులు పెట్టుకున్నా గెలవలేమనే భయంతో ఈవీఎంలతో అధికారంలోకి వస్తాడు. బాబొస్తే జాబొస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే 2,64,000 మంది వాలంటీర్లను తీసి పక్కన పడేస్తాడు. మద్యాన్ని ఇసుకను ప్రైవేట్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు దోచుకునేలా చేస్తాడు. వైన్ షాపుల్లో పనిచేసే 15,000 మంది ఉద్యోగులను, ఇంటింటికి రేషన్ అందించే 18,000 మంది ఉద్యోగస్తులను రాత్రికి రాత్రే తొలగించి పడేస్తాడు. చంద్రబాబు నువ్వు చేస్తుంది తప్పు అని సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు పెడతాడు. ఎక్కడ తన నిజ స్వరూపం బయటపడుతుందోనని భయపడి విజయవాడ వరదల్లో కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా